Hello, HUS. So today I want to talk about why people are going for a gated community instead of a standard. సో మనకి స్టాండర్డ్లో ఉన్న చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ గేటెడ్ కమ్యూనిటీ. సో చాలా మందికి అనిపిస్తుంది ఇది ఏదో కొంచెం షో ఆఫ్కి అది ఇది కాదు. దెర్ ఆర్ సమ్ జెన్యూన్ రీజన్స్ వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ అన్ గేటెడ్ కమ్యూనిటీ. సో బిఫోర్ గోయింగ్ టు అ వీడియో గైస్ నాకు సబ్స్క్రైబర్స్ లేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో వీడియో కనుక మీకు నచ్చితే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాను. ప్లీజ్ లైక్ ఇట్. ఓకే, స్మాల్ రిక్వెస్ట్. నేను నా అబ్జర్వేషన్లో లైక్ ఫ్రమ్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. నా అబ్జర్వేషన్లో వై పీపుల్ ఆర్ చూసింగ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు అంటే, సో మీరు చాలా న్యూలీ మ్యారీడ్ అండ్ మీకు ఒక కిడ్ ఉన్నారు. సో ఏదైనా సరే చిన్నప్పటి నుంచే మంచి ఎన్విరాన్మెంట్ కనుక ఇస్తే చాలా మంచిగా గ్రో అప్ అవుతారు కదా. సో లైక్ దట్ అందరూ ఇలాగే థింక్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి సరౌండింగ్ కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా మంచిగా గ్రో అప్ అవుతారు. కొంచెం మంచి వాల్యూస్తో గ్రో అప్ అవుతారు. డిసిప్లిన్ ఉంటుంది. ద వే ఆఫ్ లాంగ్వేజ్ బాగుంటుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ రియల్లీ ఎ జెన్యూన్ రీజన్. నిజంగానే చాలా మంచిగా గ్రో అప్ అవుతారు మనం కనుక గేటెడ్ కమ్యూనిటీలో. బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అది. అండ్ అనదర్ థింగ్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం డైలీ వాక్ చేసే వాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ ఇట్స్ వెరీ బేసిక్ దట్ ఒక 10K స్టెప్స్ పర్ డే వేయాలి మనం. అండ్ నువ్వు వాక్ చేయాలంటే ఇంట్లో థ్రెడ్మిల్ మీద చేయటం అనేది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అంత 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 కన్వీనియంట్‌గా ఉండదు. అంత నచ్చదు అందరికి. సో కొంచెం గేటెడ్ కమ్యూనిటీస్‌లో నీకు మంచి ట్రాక్ ఉంటుంది నువ్వు వాక్ జేయడానికి. అండ్ ఆల్సో కొన్ని మంచి పరిచయాలు పెరుగుతాయి. సో నీట్‌గా ప్లెజెంట్‌గా వాక్ జేసుకోవచ్చు. దట్ ఈస్ సెకండ్ అడ్వాంటేజ్. అండ్ ద థర్డ్ అడ్వాంటేజ్, ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్స్ జరిగినా వి డోంట్ నీడ్ టు గో ఒక ఫంక్షన్ హాల్ సెట్ చేయాలి. అక్కడ ఫంక్షన్ హాల్‌కి అక్కడికి పిలవాలి. అదంతా ఉండదు. ఒక మంచి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అక్కడే. లోపలే యూ కెన్ చిన్న చిన్న ఫంక్షన్స్ మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాట్ ఐ థాట్, ఇఫ్ యూ ఆర్ ఎ హెల్తీ పర్సన్, లైక్ కొంచెం బ్యాడ్మింటన్ ఆడతాను, కొంచెం మంచిగా స్పోర్ట్స్ జిమ్కి వెళ్తాను, లైక్ పిల్లల్ని తీసుకొని సరదాగా స్విమ్మింగ్ నేర్పించవచ్చు. సో ఈ థింగ్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే కూడా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ. దర్ ఇస్ అన్ అనదర్ అడ్వాంటేజ్. నాకు కూడా గేటెడ్ కమ్యూనిటీ నచ్చుతుంది. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ గో. మరి టూ మచ్ నాకు ఈ మధ్య నాకు నచ్చట్లేదు. టూ మచ్ స్కై స్కీపర్స్ చాలా ఆల్మోస్ట్ 58 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్. అది కొంచెం ఏంట్రా మరి ఇంత అగ్గిపెట్టెలాగా ఉన్నాయి అని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అనిపిస్తుంది ఇలాగా నాకులాగా? కామెంట్ చేయండి అనిపిస్తే. అండ్ నేను రీసెంట్‌గా కొంచెం చిన్న వర్క్ ఉండి క్యాప్‌జెమినీ, మా ఫ్రెండ్‌తో పాటు క్యాప్‌జెమినీకెళ్ళాలి అంటే, సో ఐ థాట్ క్యాప్‌జెమినీ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో సరే అని అక్కడి దాకెళ్తే అది ఈ క్యాప్‌జెమినీ కాదు, ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇంకో క్యాప్‌జెమినీ ఉందన్నాడు. ఓకే, సరే అని చెప్పేసి ఓఆర్ఆర్ క్రాస్ చేసి వెళ్తే, ఓఆర్ఆర్ లైక్ ఓఆర్ఆర్ ఇస్ ఔటర్ రింగ్ రోడ్. ఇన్సైడ్ సిటీ కదా, మొత్తం సిటీ అంతా ఇన్సైడ్ ఉంటుంది. కానీ దాని బయట కూడా అసలు చాలా స్కై స్కీపర్స్ వచ్చేసినాయి, స్కూల్స్ వచ్చేసినాయి, చాలా అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అండ్ దెర్ ఆర్ సమ్ ఏరియాస్ ఆర్ డెవలపింగ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం షూట్ చేసి మాట్లాడాను. అదొకసారి ఆ వీడియో అంతా ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. లైక్ హౌ ఇప్పుడు మనం సైబర్ టవర్స్ చూసేసి అరే 2000లో సైబర్ టవర్స్ చుట్టుపక్కల ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అన్నట్టు కూడా సేమ్ లైక్ ఇదే వర్డ్స్ అక్కడ కూడా చెప్పాను. అవి కొంచెం నెక్స్ట్ వీడియో కంటిన్యూ వీడియోలో వస్తుంది. సో చూడండి. ఐ హోప్ ఐఎమ్ విజిబుల్. ఓఆర్ఆర్ క్రాస్ చేసిన తర్వాత దెర్ ఆర్ అసలు ఎంత పెద్ద సిటీ డెవలప్ అవుతుందంటే, సో ఫుల్ ఆన్ కన్స్ట్రక్షన్ మోడ్. అసలు ఎంత ఫాస్ట్ గా వర్క్ జరుగుతున్నాయంటే, దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్, చూడండి, నియోపోలిస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఐ షో యూ. ఎంత ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
అండ్ మీకు చూపిస్తాను కొన్ని అపార్ట్మెంట్స్ ఇక్కడ మై హోమ్ వాళ్ళవి ఉన్నాయి. లిటరల్లీ 8 సిఆర్. ఐ మీన్ అవుట్ ఆఫ్ మీకు ఈ సిటీ వ్యూ కూడా చూపిస్తాను. అది ఏంట్రా ఇంత అంటే ఇటువైపు కూడా వచ్చి ఉండటానికి లైక్ పీపుల్ ఆర్ రెడీ. సూపర్ క్రేజీ హైదరాబాద్ అయితే మాత్రం. లైక్ ఐ షో యూ లైక్ ఆల్ ద అపార్ట్మెంట్స్ హియర్. ఏ మై హోమ్ వాళ్ళ ఏదో ఒక 2 అపార్ట్మెంట్స్ పక్క పక్కనే ఉన్నాయి. ఐ షో యూ దట్. ఒకటేమో మై హోమ్ గ్రావియా, సారీ, ఒకటేమో మై హోమ్ గ్రావా అండ్ ఇంకోటేమో మై హోమ్ నిషాద. అండ్ అసలు ఈ స్కై స్క్రీపర్స్ మామూలుగా లేవు. అసలు చూడండి మీరే, ఏమన్నా అసలు ఫస్ట్ ఒకటి ఒక ఏరియా డెవలప్ అవుతుంది అంటే ఆ ఇన్ఫ్రా అసలు అక్కడ రోడ్స్ కానీ అవన్నీ అసలు భలే లైక్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ క్రేజీ ఉన్నాయి అసలు ఈ రోడ్స్ అన్ని. మీకు చూపిస్తాను. అండ్ ఇది కంప్లీట్లీ లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటేసి వచ్చిన తర్వాత ఇదంతా ఫుల్ అసలు మొత్తం కన్స్ట్రక్షన్ బోర్డు ఇదంతా. ఇట్స్ రియల్లీ క్రేజీ గైడ్స్. ఇంత దూరం వచ్చి ఉంటారా? ఐఎమ్ షాక్. అసలు మొత్తం ఓవరాల్ ఇటు సైడ్ ఎంత దారుణంగా రోడ్స్ డెవలప్ అయినాయి, ఎంత దారుణంగా ఈ స్కై స్క్రీపర్స్ వచ్చేసినాయి అంటే లైక్ ఆల్మోస్ట్ అసలు ఎన్ని ఎంత హైట్ అనేది ఐ థింక్ ఇట్స్ నియర్లీ ఈజీగా 40+ ఫ్లోర్స్ ఉంటుంది ఈజీగా. 25 October. How this Neopolis looks like. షూటింగ్స్ కూడా తీసేస్తున్నారు ఇక్కడ. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసలు చాలా దగ్గర నియర్. గైస్ ఇక్కడ ఒక ఇటువైపు ఒక అపార్ట్మెంట్ ఉంది, అది సాస్ క్రౌన్ దాని పేరు. నాకు తెలిసి ఇదే హైయెస్ట్ ఏమో హైదరాబాద్ మొత్తంలో. అసలు చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో, మీరే గెస్ట్ చేయండి ఎన్ని ఫ్లోర్స్. నేను ఒకసారి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాను. పైన టాప్ లో హెలిప్యాడ్ కూడా ఉంది. Guys, already people are started living here. Crazy ఉన్నాయి guys ఇటువైపు. సో ఇది చూడండి, ఇక్కడ అమెజాన్ ఉంది, పెప్సికో ఉంది, క్యాప్జెమినీ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు కనుక స్టాండ్ ఎలోనా గేటెడ్ కమ్యూనిటీ అంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? లైక్ కామెంట్ చేయండి వై. స్టాండ్ ఎలోన్ చాలా తక్కువగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్ ఎలోన్ కనుక మీకు 70లో చాలా మంచిగా వచ్చేస్తే, నీకు గేటెడ్ కమ్యూనిటీ 1.5 CR పెట్టందే నీకు అసలు దొరకదు. 1.5 to 2 CR పెట్టాల్సిందే. సో ప్లీజ్ కామెంట్ యువర్ వ్యూస్. విల్ సీ యూ లేటర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యార్.